Okay. So so previously మనం aggregate functions and discuss చేసాం కదా DAX లో. So today we'll try to see about the text functions. అంటే text functions DAX లో చాలా text functions ఉన్నాయి. సో దాంట్లో one after the other we'll try to see what is the use of text functions. అది ఎలా యూజ్ అవుతుంది. సో మనకి calculated measure గా క్రియేట్ చేస్తున్నామా, calculated column గా క్రియేట్ చేస్తున్నామా, or else we will try to use it in a calculated table. We'll try to see one by one example. Then create చేయడానికి సో నేను ఒక శాంపిల్ తీసుకోవాలి కాబట్టి, సో లెట్స్ సే డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి ఒక శాంపిల్ తీసుకోవాలి కాబట్టి నేనే డేటాని క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మన టెక్స్ట్ ఫంక్షన్స్ అంటే డేటా ఏ టైప్ ఆఫ్ డేటా మీద ప్లే అవుతాయి. సో లెట్స్ సే మన నేమ్స్ కానీ, లైక్ రీజియన్ నేమ్స్ కానీ, లైక్ కంట్రీ నేమ్స్ కానీ, సో ఏదైనా టెక్స్ట్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయి అంటే సో వాటి మీద ఇవి డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే దానికోసం నేను ప్రొడక్ట్ నేమ్ పెడుతున్నాను. సో ఐ కుడ్ సే దట్ ప్రొడక్ట్ నేమ్ రీజియన్ పెడుతున్నాను. సో లెట్స్ సే కస్టమర్. ఓకే, సో కస్టమర్. So let's say I was trying to say as a product 1, product 2, product 3. Let's say region is a US, UK, let's say US. So customer is 101, 102, 103. Okay. Sorry, సార్ నిన్నటిది డాక్స్ 31.7 లో పెట్టిరా సార్. నిన్న నేను మార్నింగ్ చెక్ చేసిన కనబడలే సార్. పైచామ్ వచ్చిండే. పైచామ్ వచ్చిందా? 37.1, 37.2, 37.3 అని పెట్టినాం కదా సార్. దాంట్లో డాక్స్ పెట్టారా సార్? నేను చెక్ చేయలేదు అట్లా అని అడుగుతాను. 37.1 నాకు అర్థం కాలేదు సార్. అంటే సార్ మన డ్రైవ్ లో మీరు అప్డేట్ చేశారా సార్? మన డ్రైవ్ లో అప్డేట్ చేశాను సార్ నేను రాత్రి. అదే సార్ 37.1 పైచామ్ పైథాన్ గురించి ఉంది సార్. తర్వాత కంటిన్యూషన్ ఉంది. దాంట్లోనే ఉందా సార్ డాక్స్ కూడా నిన్నటి? కాదు సార్, మీకు రెగ్యులర్ షేర్ చేశాను కదా, రెగ్యులర్ది అందులోనే చూస్తున్నా సార్ నేను. దాంట్లోనే చూస్తే దాంట్లో నేను చేయలేదా? నేను చేశారు సార్. ఉంది సార్. 37 ఏమన్నా సార్? 31 ఎంతో 32 ఉంటుంది సార్. 32 అనుకుంటా సార్. 32 ఉంటుంది. మీరు దేంట్లో చూస్తున్నారు? మీకు మల్టిపుల్ డ్రైవ్. సో మీరు చూడాల్సింది మీది లైక్ సో స్క్రీన్ షేర్ చేయాలా సార్? నేను మీరు చూడాల్సింది ఇది సార్. ఒక నిమిషం చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ మీరు చూడాల్సింది 31.1, 31.2. ఒక్క నిమిషం నేను స్క్రీన్ షేర్ చేయమంటారు సార్ ఒకసారి? షేర్ చేయండి. డాక్స్ వచ్చిందా? నేను వీడియోస్ వచ్చినాయి కదా, రాలేదా? ఒక్క నిమిషం. నంబర్ చెప్తారా సార్? ఎందుకంటే నాకు ఎట్లా స్క్రీన్ నేను ఒక పని చేస్తా సార్, ఫోటో గ్రూప్ లో పెడతాను. అవసరం లేదండి. ఒక్క నిమిషం 32.1, 32.2. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ వీడియోస్. అయ్యా నాకేం సార్, మా 35, 31, 36, 34, 33. మీరు పాత చూస్తున్నారు అంటే మీకు మల్టిపుల్ షేర్ ఇచ్చాను కదా. మీరు ఇప్పుడు షేర్ చేయండి స్క్రీన్ ఒకసారి. మీరు పాత వీడియోస్ షేర్ చేశాను కదా, అది చూసేసుకుంటున్నట్టున్నారు మీరు. నా స్క్రీన్ కనిపిస్తుంది సార్ ఇప్పుడు. సార్ మీది పవర్ బిఐ. ఓకే, మీరు షేర్డ్ విత్ మీకు వెళ్ళండి. ఇదేం సార్? అంటే ఇది వేరేవా సార్? అంటే డాక్స్ లో మీరు అప్పుడు లాస్ట్ టైం నాకు షేర్ చేసి రాదా? ఒకసారి బ్యాక్ అండ్ షేర్ విత్ మీకు వెళ్ళని చెప్తాను, మీకు డిఫైన్ చేస్తాను. సో మీ క్లాసెస్ జరుగుతున్నాయి ఏంటి అంటే, స్క్రోల్ చేయరు ఒకసారి. మీ క్లాస్ జరుగుతున్న ఫోల్డర్స్ వచ్చి పైకి పవర్ బిఐ మీది. కింద ఫోల్డర్ అది కాదు, అది పవర్ బిఐ 1 కింద ఉన్న చూడ పవర్ బిఐ. ఇది మీది. ఇదా సార్? అది మీది. అది పాత క్లాసెస్. నేను రికార్డింగ్స్ ఇక్కడ రికార్డింగ్స్ లో మీకు ఉంటాయి. మీరు అదే మనం పైచార్ట్ గురించి ఎప్పుడు చెప్పినాం, పైథాన్ గురించి చూసినామా? నేను అది అవి పాతవి. ఇది మళ్ళీ బ్యాక్ అని చెప్తాను. లెట్ మీ డిఫైన్ ఇట్. బ్యాక్ వెళ్ళండి. ఇంకా మీరు ఎప్పుడు షేర్డ్ విత్ మీకు వెళ్ళిపోండి, కొట్టండి చాలు. సో ఇది ఓన్లీ డాక్స్ వీడియోస్ ఉన్నాయి దీంట్లో. అంటే మీకు డాక్స్ మొదలవునప్పుడు నేను డాక్స్ అని ఇంకో ఫోల్డర్ లో క్రియేట్ చేసి వేసాను. సో అవి. సో మీరు ఫాలో అవ్వాల్సింది మీది. అంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్ మీరు ఫాలో అవ్వాల్సింది, మీరు అడ్వాన్స్ గా వెళ్ళాలంటే ఇది. ఓకే, మీది మామూలుగా అయితే మీది పవర్ బిఐ.
మీది పవర్ Okay. బిఐ. ఓకే, మీరు అది గుర్తుంచుకోండి. షూర్ సార్. ఇది అడ్వాన్స్ సార్, ఇది ఓకే సార్, గాట్ ఇట్. అంటే ఇక్కడ నుంచి వెళ్తా, ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటాం. మీ వీడియోస్ అన్ని దీంట్లో. ఓకే సార్. ఓకే, స్టాప్ చేసేసాను. నేను చేసుకో. ఓకే, సో క్లారిటీ ఉంది కదా ఇప్పుడు ఏదో ఇంట్లో పెడుతున్నాము, రైట్? ఓకే, yes sir. దట్స్ గుడ్. ఫస్ట్ పార్ట్. ఓకే, సో సెకండ్ పార్ట్ ఈస్, సో నిన్న మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏదైతే చూసామో దానికి కంటిన్యూషన్ గా ఇంకా ఎక్స్ట్రా ఫంక్షన్స్ చూద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే టెక్స్ట్ ఫంక్షన్స్ కి స్టార్టింగ్ నేను కొంచెం డేటాను ప్లేస్ చేస్తున్నాను. సో విచ్ ఇస్ శాంపిల్ డేటా. సో లైక్ జనరల్ గా మనం చెక్ చేసుకుంటానికి, సో డేటాని ఎలాగా ఫంక్షన్స్ లో రాయడానికి శాంపిల్ డేటా మీద చెక్ చేద్దాం. తర్వాత స్లోలీ విల్ ట్రై టు గో విత్ దీస్ థింగ్స్. ఓకే, సో ఫస్ట్ ఐ విల్ నాట్ గో విత్ ద కంబైన్ వాల్యూస్ వద్దాము. సో ఎందుకంటే అది కొంచెం టేబుల్ లెవెల్ ఫంక్షన్. ఫస్ట్ విల్ ట్రై టు గో విత్ concat function. So it's a very straightforward function. So concat function అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో concat అనే వర్డ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కంబైనింగ్ మాట. సో అంటే వన్ ఆర్ మోర్ దాన్ని కంబైన్ చేసి మీరు ఒక సింగిల్ వాల్యూగా తీసుకురావాలి అనుకుంటే, సో విల్ ట్రై టు యూజ్ దిస్ concat. సో concat అంటే లెట్స్ సే మీకు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఉంది, ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు క్లబ్ ది ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఎ ఫుల్ నేమ్, ఒక ఫుల్ నేమ్ గా తీసుకురావాలి అనుకుంటా, దెన్ వి కాల్ ఇట్ యాజ్ ఎ concat. సో వాడు ఏమంటున్నాడు చూడండి. సో ఐ జాయిన్ ది టూ టెక్స్ట్ స్ట్రింగ్స్ ఇంటూ వన్ టెక్స్ట్ స్ట్రింగ్. అంటే రెండు టెక్స్ట్ స్ట్రింగ్లు తీసుకెళ్లి ఒక టెక్స్ట్ స్ట్రింగ్ గా మార్చుతాను అని చెప్తున్నాడు. అంటే కన్కాట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే మీరు ఏం చేస్తారు, యూ కెన్ కంబైన్ టూ టెక్స్ట్ స్ట్రింగ్స్ ఇంటూ ఎ సింగిల్ టెక్స్ట్ స్ట్రింగ్. ఇప్పుడు మనకి ఏదన్నా కూడా ఇక్కడ నేను ఏ డేటా వేసినా కూడా సో టెక్స్ట్ ఫంక్షన్స్ గా తీసుకున్నప్పుడు అది ఆటోమేటిక్ గా టెక్స్ట్ గా మారిపోతుంది. అంటే మీరు లైక్ అది ఇంటీజర్ అవనివ్వండి, డేట్ టైమ్ అని ఇవ్వనివ్వండి, లేకపోతే టెక్స్ట్ ఫంక్షన్ ఇవ్వనివ్వండి, లైక్ టెక్స్ట్ డేటా టైప్ ఇవ్వండి, ఏ డేటా టైప్ లో ఉన్నా కూడా వాల్యూస్ మీరు ఎప్పుడైతే ఈ టెక్స్ట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారో దాని లోపల ఉన్న డేటా టెక్స్ట్ గా మారిపోతుంది. సో ఇట్ విల్ నాట్ గో విత్ నార్మల్ లైక్ ఇంటీజర్ లాగా అలాగే తీసుకోదు డేట్ అండ్ టైం. సో జనరల్ గా ఇప్పుడు నేను చెప్తున్నాను. సో మన దాంట్లో సింపుల్ గా మనం 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా తీసుకున్నాం. ఎందుకని కావాలని తీసుకున్నాను నేను. సో ఇంటీజర్ ఇది, లైక్ ఇప్పుడు మీరు చూస్తే ఇది ఏ డేటా టైప్ ఉందండి. సో దీని డేటా టైప్ చూడాలి అంటే మీరు దాని మీద క్లిక్ చేస్తే క్లియర్ గా ఉంది కదా, ఇది హోల్ నెంబర్ లో ఉంది. సో ఇవి చూస్తే ఇవి దేంట్లోనే టెక్స్ట్ లో ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు నేను మూడింటిని తీసుకొచ్చి ఐ విల్ ట్రై టు ప్లేస్ ఇట్ ఇన్ ఏ టేబుల్. ఓకే, సో క్లయింట్ ఏమన్నాడంటే, సో యా ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. సో ఐ వాజ్ ఏబుల్ టు సీ కస్టమర్ నేమ్, ప్రొడక్ట్ నేమ్ అండ్ రీజియన్. సో నాకు ఏమన్నాడంటే, సో కస్టమర్ నేమ్, ప్రొడక్ట్ నేమ్ రెండింటిని కలిపి ఒక కొత్త కాలం క్రియేట్ చేయమన్నాడు. సో హీ వాంట్స్ టు క్రియేట్ ఎ న్యూ కాలం ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ 2 columns విచ్ ఇస్ ఎ కస్టమర్ అండ్ ఎ ప్రొడక్ట్ నేమ్. సో కస్టమర్ ని, ప్రొడక్ట్ ని రెండింటిని కలిపి ఒక కొత్త కాలం క్రియేట్ చేయమన్నాడు. సో అంటే కొత్త కాలం క్రియేట్ చేయమని అని అడగలేదు వాడు. సో నాకు రెండు కలిపి ఇంకొక కాలంలో కావాలి అన్నాడు. సో అప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? సో వీ నీడ్ టు క్రియేట్ ఏ కస్టమ్, అంటే మనం కస్టమ్ గా క్రియేట్ చేయాలి. ఎగ్జిస్టింగ్ ఉన్న కాలమ్స్ లోంచి ఇంకో కొత్త కాలం క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకి ఏం గుర్తు రావాలి అంటే ఫస్ట్ మనం డాక్స్ యూజ్ చేయాలని, ఫస్ట్ మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే డాక్స్ చెయ్యాలని గుర్తు రావాలి. సో వాట్ ఈస్ ద డాక్స్ ఫార్ములాస్ రాయాలని గుర్తు రావాలి. ప్లస్ అది మనం క్యాలిక్యులేటెడ్ కాలం అంటే కస్టమ్ కాలం, ఎగ్జిస్టింగ్ కాలమ్స్ నుంచి ఇంకో కొత్త కాలం క్రియేట్ చేయాలనుకుంటున్నాం, రైట్? సో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం ని యూజ్ చేసి ఇంకో థర్డ్ కాలం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అది మన అగ్రిగేషన్ వాల్యూనా లేకపోతే మెజరా, కాలమా మెజరా? సో ఎందుకని నేను ఒక కొత్త కాలం క్రియేట్ చేయాలి. వాడు ఏమన్నాడు, దీంతో పాటు పక్కనే ఇంకొక కాలం రావాలి టేబుల్లో, నేను అది చూసుకోగలగాలి. అంటే ఈ రెండు కంబైన్ చేసి రావాలి. సో ఐ వాంట్ టు డ్రాగ్ ఇట్ యాజ్ ఎ కాలం. ఇట్స్ నాట్ ఎ సింగిల్ వాల్యూ, ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ టేబుల్ వచ్చి ఒక సింగిల్ వాల్యూ కాదు. నాకు ఈచ్ అండ్ ఎవరి రోకి చెరగాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, ఐ నీడ్ టు క్రియేట్ ఏ కాలం. సో నేను కాలం క్రియేట్ చేస్తాను. సో కాలం క్రియేట్ చేసినప్పుడు వాడు ఏమన్నది, సో రెండింటిని కలిపి ఒక సింగిల్ వాల్యూగా కావాలి నాకు అన్నట్టు, రైట్? లెట్ మీ గో. సో దానికోసం నేను ఏమన్నాను, కన్కాట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అన్నాను, సో రెండింటిని జాయిన్ చేస్తుంది అన్నాను. సో ఇక్కడ జాయిన్ చేయటం అంటే రెండు టెక్స్ట్ ఏంటి, ఒకటి కస్టమర్, ఇంకొకటి కస్టమర్ కాలము, ఇంకొకటి ప్రొడక్ట్ కాలం. సో రెండింటిని కలిపి నాకు ఇంకో కొత్త కాలం కావాలి. దీన్నే సంథింగ్ లైక్ కస్టమర్ ప్రొడక్ట్ అని. ఓకే, సో దిస్ ఇస్ హౌ.
సో ఇప్పుడు నేను ఆ రెండింటిని కలిపి దీంట్లో యూజ్ చేశాను. సో రెండు స్ట్రింగ్స్ యాక్సెప్ట్ చేస్తుంది. అది ఎన్ని స్ట్రింగ్స్ యాక్సెప్ట్ చేస్తుంది? ఓన్లీ 2. సో రెండింటిని కలిపి యూజ్ చేసి నేను ఇక్కడ డ్రాగ్ చేసి చూస్తాను. సో అది రెండింటిని కలిపి తీసుకొచ్చిందా అంటే ఎస్. నేను ఏం చెప్పాను, అది లైక్ హోల్ నెంబర్ ఉండేవండి, ఇది టెక్స్ట్ ఉండేవండి, లోపల మీరు ఎప్పుడు ప్లేస్ చేసినది టెక్స్ట్ లా తీసుకుని రెండింటిని కంబైన్ చేసి ఒక సింగిల్ వాల్యూగా మార్చుతుంది. రైట్. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ concat function. So concat is combined and join two strings అంటే రెండే స్ట్రింగ్స్ ని కలిపి ఒక కొత్త స్ట్రింగ్ గా తయారు చేస్తుంది, అంటే కొత్త కాలం గా తీసుకుని వస్తుంది. సో దట్ ఈస్ వై వి క్రియేట్ ఇట్ యాజ్ ఎ క్యాలిక్యులేటెడ్ కాలం. ఎందుకని నా టేబుల్లో రెండిట్లో ఈ రెండు కంబైన్ అయ్యి ఒక కాలంలో ఒక వాల్యూ రావాలి, ఈ రెండు కంబైన్ అయ్యి ఇంకొక వాల్యూ, ఈ రెండు కంబైన్ అయ్యి ఇంకొక వాల్యూ, ఈ రెండు కంబైన్ అయ్యి ఇంకొక వాల్యూ. రైట్. సో దట్ ఈస్ వై ద రీజన్ ఆఫ్ మనం డాక్స్ యూజ్ చేస్తున్న వన్ ఆఫ్ ద రీజన్. ఇక్కడ మన డాక్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకని? వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం మార్చుతున్నాం డేటాని, అంటే కంబైన్ చేసి రెండింటిని సింగిల్ కాలం తయారు చేస్తున్నాం. సో దెన్ వీఆర్ యూజింగ్ ఏ డాక్స్ ఫంక్షన్ నాన్ యాజ్ ఎ concat ఫంక్షన్. ఓకే. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో కానీ దీంట్లో ఇప్పుడు నాకు నెక్స్ట్ డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు మీరు రెండే చెప్పారు, ఇప్పుడు రెండు కన్నా మూడు ఉంటాయి. రేపు పొద్దున్న కస్టమర్, ప్రొడక్ట్, రీజన్ మూడు కలపమంటే ఈ ఫంక్షన్ ని యూజ్ చేయొచ్చా? ఎందుకంటే ఈ ఫంక్షన్ ఓన్లీ రెండింటికే కోరుకుంటుంది కాబట్టి, అంటే రెండే యాక్సెప్ట్ చేస్తుంది. సో అలాంటిదప్పుడు నేను ఏం చేయాలి? ఐ నీడ్ టు యూజ్ concat అంటే లైక్ నెస్టెడ్ ఫంక్షన్స్ గా యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే నెస్టెడ్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ లో ఇంకో ఫంక్షన్ నే మనం ఏమంటాం అంటే నెస్టెడ్ ఫంక్షన్స్ అంటాం. సో వర్డ్ నెస్టెడ్ అన్నారంటే ఒక ఫంక్షన్ లో ఇంకో ఫంక్షన్. అంటే ఇప్పుడు ఏం చేస్తాను? concat ఆఫ్ టెక్స్ట్ 1 ఏంటి? ఫస్ట్ కస్టమర్. ఈ కస్టమర్ తీసుకుని మళ్ళీ concat ఆఫ్ ఓకే. సో మళ్ళీ concat ఆఫ్ ప్రొడక్ట్ నేమ్ రీజియన్. సో ఫస్ట్ ఈ రెండింటిని కంబైన్ చేసి, సో ఈ దగ్గర నుంచి వచ్చిన టెక్స్ట్ ని మళ్ళీ దీంట్లోకి సప్లై చేస్తే, సో ఇట్ విల్ బి లైక్ కస్టమర్, prod అండ్ రీజియన్. రైట్. సో which will be my new column, so which is created as a new column. దీన్ని డ్రాగ్ చేసి చూస్తే నాకు 3 వచ్చినాయి. సో ఇలాగా ఎక్కువ concat ఫంక్షన్స్ అయిపోతున్నాయి, చాలా ఫంక్షన్స్ లో నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే దీనికి ఆల్టర్నేటివ్ గా వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే, సో దీనికి ఆల్టర్నేటివ్ అన్ను. సో కొన్ని సిచ్యువేషన్స్ లో మీరు ఖచ్చితంగా ఫంక్షన్ యూజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ ఈ సింటాక్స్ అలౌ చేయదు. అందుకే concat అనే ఫంక్షన్ క్రియేట్ చేసి ఉన్నాడు సార్. మరి ఇప్పుడు ఇది ఇచ్చారు కదా, ఎందుకు concat క్రియేట్ చేశారు అంటే, సో సమ్ ఫంక్షన్స్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ concat అండ్ దిస్ సింటాక్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అండ్ దట్ సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా concat యూజ్ చేయాలి. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నేను రీరైట్ చేసి వేరే విధంగా తీసుకురావాలి అంటే, ఐ కెన్ యూజ్ అన్ యాంపర్సెంట్. అంటే యాంపర్సెంట్ అనే ఆపరేటర్ యూజ్ చేసి నేను రెండిట్లని కంబైన్ చేయొచ్చు, ఆ మూడిట్లని కంబైన్ చేయొచ్చు, ఎన్నిట్లైనా కంబైన్ చేయొచ్చు. లెట్ మీ షో యూ. సో నేను దానికి ఏంటంటే కస్టమర్, ప్రొడక్ట్, రీజియన్. సో ఐ విల్ సింప్లీ సే దట్ కస్టమర్ టేబుల్, కస్టమర్ కాలమ్, ampersand, okay, product name, ampersand, so region. సో సింపుల్ గా నేను ఏం చేశాను? సో మూడింటిని కంబైన్ చేయడానికి జస్ట్ మధ్యలో ఏమి యూజ్ చేశాను? ampersand యూజ్ చేశాను. సో ఈ నేమ్ ఆల్రెడీ ఉంది కదా, సో లెట్స్ గో విత్ అనదర్ నేమ్ సేయింగ్ దట్ లెట్స్ గో. Right. So same thing can be achieved. నేను same thing ని achieve చేశాను కాబట్టి the alternate way of achieving this. But this will be helpful in some situations. But some situations లో ఖచ్చితంగా మీకు concat functions రాయాల్సి వస్తుంది. Then you need to use a concat function. But there is an alternative to do this. In some situations we are using ampersand use చేయొచ్చు. Got it? Okay. Let's go over the next function. So concat x. Yeah. So this is an x. X అంటే నేను మనం ఏమనుకున్నాం? మల్టిపుల్ కాలమ్స్ ని ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటే, సో మల్టిపుల్ కాలమ్స్ ని విత్ అన్ ఎక్స్ప్రెషన్ ఇన్వాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం, లైక్ concat x. సో concat x రిజల్ట్స్ అనే ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేటెడ్ ఎట్ ఈచ్ రో ఇన్ ఎ టేబుల్. ఓకే. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. సో concat x ఈజ్ యూజ్డ్ టు రిజల్ట్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేటెడ్ ఫర్ ఈచ్ రో ఇన్ ఎ టేబుల్. ఓకే, దట్ వాస్ గుడ్. సో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, సో ఈ నెంబర్ ఆఫ్ రోస్ ని అన్నిటిని ఇటరేట్ చేస్తుంది, అంటే లూప్ చేస్తూ వెళ్తుంది అంటుంది. కాబట్టి సో నాకు ఒక సిచ్యువేషన్ వచ్చింది. సో లెట్ మీ షో యూ దట్ సిచ్యువేషన్. ఇన్ దట్ సిచ్యువేషన్ నేను concat x ఎలా యూజ్ చేస్తాను. సో లెట్స్ సే నేను ఒక గ్రాఫ్ ప్లేస్ చేశాను.
let me put a clustered graph. Okay, so this is very important. Okay, so let's say నేను ఏం చేశానంటే let me go with a product name, so that was good. Okay, so product name wise, let's say customers వేద్దాం. So how the count of the customers, each product ko customer ఉన్నాడు. So let's go with the region. So region తీసుకొచ్చి టూల్ టిప్ లో ప్లేస్ చేశాను, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో రీజియన్ టూల్ టిప్ లో ప్లేస్ చేశాక సో నాకు ఏమైంది అంటే, సో ఇట్ వాస్ ఆల్వేస్ షోయింగ్ మీ యాజ్ ఎ ఫస్ట్ వాల్యూ. ఓకే, అంటే నాకు ఓన్లీ ఒక వాల్యూనే చూపించగలుగుతుంది, ఎందుకంటే ఇది మనం ఎప్పుడైతే కాలం లాగామో సో ఈ టూల్ టిప్స్ లోకి, సో దీంట్లో ప్లేస్ అయ్యి ఏంటంటే ఫస్ట్, లాస్ట్, కౌంట్ డిస్టెంట్. ఓకే, సో దీనికన్నా ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం చూద్దాం, తర్వాత దీన్ని ఎగ్జాంపుల్ ఎలా డ్రా చేయాలో చెప్తాను. ఫస్ట్ కన్కాటెక్స్ కి మన సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో కన్కాటెక్స్ కి ఏం చేస్తానంటే, ఫస్ట్ ఈ ప్రొడక్ట్ నేమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపి ఒక సింగిల్ స్ట్రింగ్ గా కావాలి నాకు. సో అంటే ఇవన్నీ ఈ ప్రొడక్ట్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో టేబుల్లో అవన్నీ కలిపి ఒక సింగిల్ స్ట్రింగ్ గా కావాలి అనుకుంటే, సో నేను ఏమి యూజ్ చేస్తాను అంటే కన్కాటెక్స్. సో లెట్స్ సే దానికి సింగిల్ వాల్యూ అన్నాను, అంతే కదా, అంటే మొత్తం కలిపి నాకు ఒక సింగిల్ స్ట్రింగ్ గా కావాలి. అందుకే నేను ఏం చేశాను, ఇప్పుడు మెజర్ క్రియేట్ చేశాను. సో మెజర్ క్రియేట్ చేసి నేను ఏం చేస్తున్నానంటే, అవి టేబుల్లో ఉన్న ప్రొడక్ట్ నేమ్స్ అన్ని కలిపి ఒక సింగిల్ స్ట్రింగ్ గా మార్చాలనుకుంటున్నాను. నాట్ ఈచ్ అండ్ ఎవ్రీ రో కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ రో కనుక కన్కాట్ యూజ్ చేస్తాను. కన్కాటెక్స్ ఎప్పుడు యూజ్ చేస్తాను, అన్ని కలిపి ఒక సింగిల్ వాల్యూగా కావాలి. ఇట్స్ ఏ సంథింగ్ లైక్ ఏ కంబైనింగ్ ఆల్ ది ప్రొడక్ట్ నేమ్స్ ఇంటూ ఏ సింగిల్ స్ట్రింగ్. ఓకే, సో లెట్స్ సే నేను దాన్ని యూజ్ చేయడానికి కన్కాట్ ఎక్స్ అని యూజ్ చేస్తాను. టేబుల్ నేమ్ అడుగుతాను, టేబుల్ ఏంటి, మన టేబుల్ పేరే టేబుల్. ఓకే, ఎక్స్ప్రెషన్, సో ఎక్స్ప్రెషన్ అంటే మన దాంట్లో ఏమైనా ఎక్స్ప్రెషన్ ఉంది అంటే అది ప్రొడక్ట్ ఐడి, అంతే కదా, మనం ఏమనుకుంటున్నాం ప్రొడక్ట్ నేమ్ కదా. సో దేంతో లైక్ డివైడ్ చేయాలనుకుంటున్నారు, దాన్ని మనం డీలిమిటర్ అంటాం. ఏ ఆర్డర్ లో మేము ప్లేస్ చేయాలనుకుంటున్నారు అంటే, లైక్ ఫస్ట్ ఏది రావాలి లాస్ట్ ఏది రావాలని డిసైడ్ చేయాలనుకుంటున్నారా, అది కూడా బేస్డ్ ఆన్ ది ప్రొడక్ట్ నేమ్. సో ఏదైనా ఆర్డర్ ఉందా, యూ స్పెసిఫై అసెండింగ్ డిసెండింగ్ అంటే చిన్నది నుంచి పెద్దది కలుపుకుంటూ రామంటే యా అసెండింగ్. సో సింపుల్ ఐ విల్ సే దట్ concat. So we'll see this directly as a function and just place it. So ఇప్పుడు ఇది ఏం చేస్తుందో చూద్దాం. So let's see, let me draw this into a single value కదా. So let me draw it into a table or else into a single card. Let me show you first one. So list of values just ఇలా డ్రాగ్ చేసి పెట్టాను అనుకోండి, అదేం చేసింది, మనకి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రొడక్ట్స్ ని కలిపి ఒక సింగిల్ స్ట్రింగ్ గా తీసుకొచ్చిందా లేదా, రైట్. సో ఇట్ ఈస్ కంబైనింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటూ ఏ సింగిల్ స్ట్రింగ్. ఓకే, సో మీరు ఎన్నైతే లైక్ ఎన్నైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రొడక్ట్స్ కలిపి నేను ఒక సింగిల్ వాల్యూలోకి తీసుకొస్తాను కావాలి అంటే మనం ఏం చేసాం, ఈచ్ అండ్ ఎవరీ రోకి వెళ్తూ లూప్ తిరుగుతూ ఆ కన్కాటెక్స్ ఏం చేసింది, ఒక తర్వాత ఒకదాన్ని లైక్ కామా సెపరేటెడ్ తో అటాచ్ చేసుకుంటూ ఒక సింగిల్ వాల్యూ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి వద్దాం. సో ఎగ్జాంపుల్లో నాకు ఎలా ఉందంటే, ఈచ్ ప్రొడక్ట్ కి ఒక్కొక్క కస్టమర్ ఉన్నాడు, సో వాడికి ఒక్కొక్క కంట్రీ అసైన్ అయి ఉంది. ఓకే, సో రేపొద్దున లెట్స్ సే నేను డేటాని చిన్న చేంజెస్ చేస్తాను కొన్ని. ఫర్ సపోజ్ వాడికి ఒక రీజియన్ కాకుండా సేమ్ ప్రొడక్ట్ కి 2 డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి అనుకోండి, కానీ నేను టూల్ టిప్ లో చూపించాలి అనుకుంటే అది ఆల్వేస్ చూపిస్తుంది ఏంటంటే దాంట్లో ఉన్న ఫస్ట్ వాల్యూనే చూపిస్తుంది. ఓకే, సో దానికోసం నేను డేటా పెంచుతున్నాను. లెట్ సపోజ్ ప్రొడక్ట్ 1 లో ఈ వరకు యుఎస్ఏ ఉండి యూకే కూడా ఉంది అనుకోండి, లెట్స్ సే. అలాగే ప్రొడక్ట్ 2 కి సో ఐ కుడ్ సే దట్ యూకే ఆస్ట్రేలియా కూడా ఉన్నది. సో లెట్ సపోజ్ సో 106. ఇప్పుడు ప్రొడక్ట్ 2 కి ఎన్ని రీజియన్స్ ఉన్నాయండి, 2 రీజియన్స్. ప్రొడక్ట్ 1 కి 2 రీజియన్స్ ఉన్నాయి. లెట్స్ క్లోజ్ అండ్ అప్లై. అండ్ టూల్ టిప్ లో మనం 2 రీజియన్స్ ని చూపించాలనుకుంటున్నాం. నేను ఒక రీజియన్ చూపించాలనుకోవట్లేదు, 2 రీజియన్ ని చూపించాలనుకుంటున్నాను. సో కానీ ఇక్కడ నేను రీజియన్ ప్లేస్ చేసినప్పుడు మీరు చూస్తే ఇట్ విల్ ఆల్వేస్ టేక్స్ ది ఫస్ట్ రీజియన్, బికాస్ అది కాలం కాబట్టి. మీరు ఎప్పుడైనా టూల్ టిప్స్ లోకి లైక్ మెజర్ లాగకుండా కాలం లాగారు అంటే ఇట్ విల్ ఆల్వేస్ షోస్ మీ ఫస్ట్, లాస్ట్ ఆర్ కౌంట్ డిస్టింక్ట్, ఆ 4 చూపించగలుగుతుంది. లెట్ మీ షో యూ క్లియర్లీ హౌ ఇట్ ఈస్. సో ఇది లోడ్ అవును ఉండదు, ఒకసారి డేటా నేను చూపిస్తాను, కౌంట్ అని చూపిస్తుంది అది. సో కౌంట్ బదులు వాడు ఏమంటాడంటే, నాకు కౌంట్ చూపించొద్దు, నాకు ఆ రీజియన్స్ ని కామా సెపరేటెడ్ లో చూపించు అంటాడు. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు.
ఎందుకంటే రో బై రో ఇటరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ రో బై లో మనం ఏం చేస్తున్నాం అంటే ఎన్ని రీజన్స్ ఉన్నాయో అవి కామా సెపరేట్ తో యాడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు చూసారనుకోండి, సో నాకు ప్రొడక్ట్ 1 కి నేను యాడ్ చేశాను, కానీ ఈ ప్రొడక్ట్ 1 కి యాడ్ చేసినప్పుడు చూడండి వాడికి 2 మెంబర్స్ ఉన్నారు. సో 2 కస్టమర్స్ ఉన్నారు, ఆర్ 2 డిఫరెంట్ కస్టమర్స్ ఉన్నారు. సో ఐ విల్ సే దట్ 2 డిఫరెంట్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వాడికి 206 అయింది. లైక్ అడు సమ్ లైక్ కస్టమర్ ఐడి ప్లస్ అయిపోయింది అనుకోండి, సమ్ అయిపోయింది. కానీ రీజన్ చూస్తే ఇప్పుడు ఫస్ట్ రీజన్ చూపిస్తుంది. కానీ ఇక్కడ దీనికి 2 రీజన్స్ ఉన్నారు, దీనికి 2 రీజన్స్. అది ఎలా చెప్పగలుగుతారంటే నేను కౌంట్ పెట్టాను అనుకోండి ఇక్కడ. సో ఒక్కొక్కడికి ఎన్ని కౌంట్ రీజన్స్ ఉన్నాయని. సో ఇక్కడ మీరు చూస్తే సో ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక్కొక్క రీజన్ ఉంది. కానీ క్లయింట్ ఏమంటే కౌంట్ చూపించద్దు, నాకు రీజన్ నేమ్స్ చూపించండి, రీజన్ నేమ్స్ కామా సెపరేట్ లో చూపించండి అని. సో అలాంటిదప్పుడు ఇది వర్కౌట్ అవ్వదు. ఏదైనా మీరు ఫస్ట్ చూపించగలరు, లేకపోతే లాస్ట్ చూపించగలరు, లేకపోతే కౌంట్ టు కౌంట్ డిస్టింక్ట్. సో 2 కౌంట్ అన్నా కౌంట్ డిస్టింక్ట్ అన్నా ఇప్పుడు ఒకటే, ఎందుకంటే దాంట్లో డూప్లికేట్స్ ఏం లేవు కాబట్టి. ఓకే, సో ఇలాంటి సిచ్యుయేషన్స్ లో మీరు ఏం చేయొచ్చు అంటే మనం ఎలా అయితే ప్రొడక్ట్ రాసామో విల్ ట్రై టు క్రియేట్ ఏ సేమ్ మెజర్. మనం ఒక మెజర్ రాస్తాం బేస్డ్ ఆన్ ది రీజియన్. సో ఇప్పుడు మేము ప్రొడక్ట్ మీద రాసాం, ఇప్పుడు మనం ఏం చేస్తాం రీజియన్ మీద రాసి జస్ట్ విల్ ట్రై టు ప్లేస్ ఇట్ ఇన్ అవర్ టూల్ టిప్. సో లెట్స్ సీ. సో దానికి కూడా సేమ్ థింగ్, కన్కాట్ ఎక్స్. సో దీన్ని స్పెల్లింగ్ కన్కాట్ ఎక్స్ అండర్స్కోర్ 1. సో సింప్లీ ఐల్ ట్రై టు సే టేబుల్, మన టేబులే. సో నెక్స్ట్ ఏంటండి రీజియన్, రైట్, డీలిమిటర్, కామా, ఆర్డర్, region. So A order, ascending order. Okay, so let's see. సో ఇప్పుడు నేను ఏదైతే కన్కాట్ ఎక్స్ అండర్స్కోర్ 1 బేస్డ్ ఆన్ ది రీజన్ ఏదైతే ప్లేస్ చేశానో ఇప్పుడు అది టూల్ టిప్ లో ప్లేస్ చేస్తాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ కౌంట్ అది ఏం చూపించాలి, నాకు రీజన్ నేమ్స్ కామా సెపరేట్ తో చూపించాలి. సో నేను ఎప్పుడైతే తీసేసి నేను మెజర్ ఏదైతే రాసానో అది ఇక్కడ తీసుకొచ్చి ప్లేస్ చేస్తాను. సో చూసారా చూపిస్తుందా, అంటే అదేం చేస్తుంది ఈచ్ ప్రొడక్ట్కి వెళ్ళి ఆ రీజన్స్ ని కామా సెపరేట్ తో కలుపుకుంటుంది అన్నమాట. అంటే అది ఈచ్ రో వైజ్ డివైడ్ చేసుకుంటూ వెళ్ళింది. సో దట్ నాకు రీజన్స్ అనేవి కామా సెపరేట్ వచ్చినాయి కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకు కన్కాట్ ఎక్స్ యూజ్ చేస్తారు. సో దట్ ఈస్ ద పాయింట్ టు బి నోటెడ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాక్ట్. సో ఎగ్జాక్ట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో రెండింటి స్ట్రింగ్ కంపేర్ చేయాలి, లైక్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉన్నదా లేదా. సో ఇఫ్ యూ వాంట్ టు గో నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ దేర్ ఎనీ ఎగ్జాక్ట్ మ్యాచ్ బిట్వీన్ 2 టెక్స్ట్, బట్ ఇట్ ఈస్ అ కేస్ సెన్సిటివ్ అంటున్నాడు. సో బట్ ఇగ్నోర్ ఫార్మాటింగ్ డిఫరెన్సెస్. ఫార్మాటింగ్ డిఫరెన్సెస్ ని ఇగ్నోర్ చేస్తుంది కానీ కేస్ సెన్సిటివ్ అంటే 2 స్ట్రింగ్లు ఎగ్జాక్ట్లీ సేమ్ అప్పర్ కేసులో ఉంటే అప్పర్ కేసులో ఉండాలి, లేకపోతే లోయర్ కేసులో ఉంటే లోయర్ కేసులో ఉండాలి. సో ఎగ్జాక్ట్లీ సేమ్ ఉండాలి అంటున్నాడు. సో అంటే కాలమ్ 1 లో ఉన్న వాల్యూ కాలమ్ 2 లో ఉన్న వాల్యూ 2 సేమా లేదా అని చెక్ చేయాలి అనుకోండి. యూ విల్ ట్రై టు యూజ్ ఎ ఎగ్జాక్ట్. సో దాన్ని కూడా లెట్స్ సే సమ్వన్ ఈస్ కంపేరింగ్. సో నేను జనరల్గా ర్యాండమ్ గా అంటున్నాను, ప్రొడక్ట్ నేమ్ అండ్ రీజియన్ రెండింటిని కంపేర్ చేసి ఎక్కడైనా సేమ్ ఉన్నదా లేదా చెక్ చేయాలనుకుంటున్నారు. సో సేమ్ ఉంటుంది ఏం చేస్తుంది అంటే ట్రూ ఇస్తుంది, లైక్ మ్యాచ్ అవ్వలేదు అంటే అది ఏం చేస్తుంది ఫాల్స్ చేస్తుంది. సో అంటే 2 కాలమ్స్ లో ఉన్న టెక్స్ట్ ని కంపేర్ చేయాలి అంటే మనకి ఉన్న వర్డ్ ఏంటంటే ఎగ్జాక్ట్. సో ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతున్నాయా లేదా. కేస్ సెన్సిటివ్ అన్నానంటే అది అప్పర్ కేస్ అంటే కంప్లీట్ గా క్యాపిటల్ లెటర్స్ లోను, లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్ లోను చెక్ చేసుకో. అంటే ఉంటే 2 క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి, లేకపోతే 2 స్మాల్ లెటర్స్ లో ఉండాలి. ఒకటి క్యాపిటల్ ఉన్నా ఒకటి స్మాల్ ఉన్నా కూడా అది మిస్ మ్యాచ్ అనేది చెప్తుంది. సో దట్ ఈస్ వేర్ ఇట్ వాస్ సేయింగ్ దట్ కేస్ సెన్సిటివ్ అని. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు నో. సో ఫస్ట్ మనం ఏం రాయాలి ఎగ్జాక్ట్. సో ఎగ్జాక్ట్ లో టెక్స్ట్. సో లెట్స్ సే మన టెక్స్ట్ వచ్చి ప్రొడక్ట్ నేమ్ కామా లెట్స్ సే ఐ వాస్ ట్రైయింగ్ టు కంపేర్ రీజియన్. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాను. సో ఈ రెండింటిని కంపేర్ చేసి ఈ 2 ఎగ్జాక్ట్ లో ఉన్నాయా లేదా అని కంపేర్ చేయాలి. ఎగ్జాక్ట్ అని రాస్తున్నాను అంటే 2 ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయా లేదా. సో ఈస్ దేర్ ఆర్ మ్యాచింగ్ విత్ ఎగ్జాక్ట్ సేమ్ టెక్స్ట్ ఆర్ నాట్. సో when I say exact, let's see they are matching or not. So exact match అవ్వకపోతే ఏం చేస్తుంది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో లెట్స్ సీ ఇవన్నీ చూస్తే అన్నిటికి ఏమి రిటర్న్ చేసింది ఫాల్స్, అంటే ఈ 2 అసలు ఎప్పటికీ మ్యాచ్ అవ్వలేదు అని. సో దట్ ఈస్ ద రీజన్ వి యూజ్ ఎగ్జాక్ట్. నెక్స్ట్ ఫైండ్. సో దిస్ ఈస్ సంథింగ్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. లెట్స్ సే ఒక పర్టికులర్ టెక్స్ట్ ని ఫైండ్ చేయాలి, లైక్ ఒక పర్టికులర్ టెక్స్ట్ ఏ అనే వర్డ్ ని నేను సెర్చ్ చేస్తున్నాను.
ఏ అనే వర్డ్ ని సెర్చ్ చేసినప్పుడు అది ఏ పొజిషన్ లో ఉంది, టెక్స్ట్ ఆర్ పర్టికులర్ టెక్స్ట్ ని కానీ సెర్చ్ చేస్తున్నాను, అది ఏ పొజిషన్ లో ఉంది టెక్స్ట్, లైక్ ఇచ్చిన టెక్స్ట్ లో మొత్తంలో అది ఏ పొజిషన్ లో ఉంది అని తెలుసుకుంటానికి నేను యూజ్ చేయాల్సి ఏంటంటే ఫైండ్. సో దానికోసం నేను ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ట్రై టు గివ్ టు న్యూ థింగ్. సో మనకి ఇక్కడ లెట్స్ సే లైక్ ఆస్ట్రేలియా, యూకే అని ఉన్నాయి కదా. సో యు అనే దాని పొజిషన్ ఏ పొజిషన్ లో ఉందో వెతకాలనుకుంటున్నాను రీజియన్ లో. సో నేను సింపుల్ గా ఏం చేస్తాను, ఫైండ్ అంటాను. సో జస్ట్ ఐ విల్ ట్రై టు క్రియేట్ ఏ న్యూ కాలమ్. సో బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ రో కదా ఎవాల్యుయేట్ అవ్వాలి కదా. సో అందుకు నేను ఏమంటున్నాను, ఫైండ్. సో సింపుల్ దట్ ఫైండ్. సో ఏం ఫైండ్ చేయాలనుకుంటున్నాను, విచ్ టెక్స్ట్, ఫైండ్ టెక్స్ట్. ఏం టెక్స్ట్, యు అనేది. సో కేస్ సెన్సిటివ్ ఉంటుంది, అంటే కంపల్సరీ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఇవ్వాలి, స్మాల్ ఉంటే స్మాల్ ఇవ్వాలి. సో దేంట్లో వెతుకుదాం అనుకుంటున్నాను, రీజియన్ అనే కాలమ్ లో వెతుకుదాం అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి వెతకమంటారు, ఫస్ట్ పొజిషన్ నుంచి వెతకండి. కనిపించకపోతే 0 తోటి ప్లేస్ చేయండి, అంటే అది ఆ వర్డ్ కనిపించలేదు అంటే సింపుల్ థింగ్. సో దీనికోసం నేను ఫైండ్ అని రాశాను. లెట్స్ సి. సో మనం చెక్ చేద్దాం. సో రీజియన్ అనే దాంట్లో పొజిషన్ ఏం పొజిషన్ చెప్తుందో చూద్దాం. సో అంటే ఇట్ విల్ ఆల్వేస్ టెల్స్ మీ వేర్ దిస్ యు అనే వర్డ్ ఎక్కడ తగిలింది నాకు, లైక్ ఆ క్యారెక్టర్ లో రీజియన్ అనే దాంట్లో యు అనేది ఏ పొజిషన్ లో ఉంది. సో లెట్స్ ఇప్పుడు రీజియన్ ప్లేస్ చేస్తాను. సో లెట్ మీ ప్లేస్ ఫైండ్ యాజ్ వెల్. సో చూడండి, సో ఇట్ వాస్ ట్రైంగ్ టు గివ్ మీ దట్ పొజిషన్. సో లెట్స్ డోంట్ సమ్మరైజ్ ఇట్. సో ఇట్ విల్ గివ్ మీ ది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ థింగ్. సో ఇది ఫస్ట్ పొజిషన్ లో వచ్చింది, ఇది ఫస్ట్ పొజిషన్ లో వచ్చింది, ఇది ఎక్కడ ఎన్నో పొజిషన్ లో ఉందండి, యు సెకండ్ పొజిషన్ ఉంది. సో ఫైండ్ గివ్స్ మీ ది పొజిషన్ ఆఫ్ ది క్యారెక్టర్ అట్ విచ్ దే ఫైండ్, లైక్ అక్కడ ఎక్కడ ఫైండ్ అయిందో దాని యొక్క పొజిషన్ ఇస్తుంది. సో దాని యొక్క పొజిషన్ మాట, అంటే ఫస్ట్ పొజిషన్ ఉందా సెకండ్ పొజిషన్ లో ఉందా అనేది. సో ఇక్కడ చూస్తే యు అనేది ఫస్ట్ పొజిషన్ లో ఉంది. సో దట్ ఈస్ వాట్. సో ఇలాంటివి నాకు బాగా ఉపయోగపడతాయి. సో లెట్స్ పర్టికులర్ వర్డ్ ని వెతకాలి, ఉందా లేదా అని చెక్ చేయాలనుకోండి, లైక్ ఒక పర్టికులర్ టెక్స్ట్ లో ఉందా లేదా అని చెక్ చేయాలి. సో లెట్స్ ఈ ఫైండ్ లోనే నేను ఏంటంటే, లెట్స్ నన్ను ఎవరో చెక్ చేయమన్నారు, ఈ వర్డ్ లో దీంట్లో ఓ ఉందా లేదా చెక్ చేయమన్నారు. సో సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ఐ ట్రై టు ప్లేస్ ఏ ఓ. ఓకే, సో ఓ ఉందా లేదా అని చెక్ చేస్తాను. సో ఓ ఉందా లేదా అని చెక్ చేసి ఉంటే చెప్పు, లేకపోతే లేదు అంటే ఉంటే ట్రూ అని ఇవ్వు, లేకపోతే ఫాల్స్ అని ఇవ్వు, లాంటిది చెప్పాలంటే ఈజీగా చెప్పొచ్చు మనం. సో లేదు అంటే ఆటోమేటిక్ గా 0 వచ్చింది, 0 ఇచ్చింది అంటే లేదు ఆ వర్డ్. సో ఉంది అంటే మనకి ఏదో ఒక నెంబర్ ఇస్తుంది, లైక్ ఏ పొజిషన్ లో ఉంటే ఆ నెంబర్ ఇస్తుంది మనకి. అంటే నెంబర్ గ్రేటర్ దాన్ 0 ఉంది అంటే ఆ వర్డ్, ఆ టెక్స్ట్ లో ఆ వర్డ్ ఉంది అని. సో మీరు ఇచ్చిన ఏదైతే ఉన్నదో ఆ వర్డ్ ఉంది అంటే ఏదో ఒక నెంబర్ ఇస్తుంది. ఏ నెంబర్ ఇవ్వలేదు అంటే 0 ఇచ్చింది అంటే ఆ వర్డ్ లేదు అని దాంట్లో. క్లియర్, దట్స్ ఇట్. సో అలాంటి దానికి మీకు యూజ్ చేసేది ఏంటంటే ఫైండ్. సో ఇది కేస్ సెన్సిటివ్ అన్నాడు. మరి కొన్ని సిచ్యువేషన్ లో మనకి కేస్ ఇన్సెన్సిటివ్ గా కూడా చూడాలి. అంటే యు అనేది స్మాల్ ఇచ్చినా పర్లేదు, క్యాపిటల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటే, సో దానికోసం ఇంకొక ఫంక్షన్ ఉంది ఏంటంటే సెర్చ్. సో ఈ రెండు ఎందుకంటే పక్కన చెప్తున్నాను, రెండు రిలేటెడ్. సో సెర్చ్, ఫైండ్ అనేవి పక్క పక్కనే ఫంక్షన్స్. సో ఒకటి కేస్ సెన్సిటివ్, ఫైండ్ అనేది, సెర్చ్ అనేది కేస్ ఇన్సెన్సిటివ్. అంటే అది స్మాల్ ఇచ్చిన క్యాపిటల్ ఇచ్చిన వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫైండ్ లో స్మాల్ యూ ఇచ్చాను అనుకోండి, అది 0 రిటర్న్ చేస్తుంది. సో లెట్ మీ షో యూ. సో మన ఫైండ్ కి సెర్చ్ రాద్దాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండ్ నేను ఏం చేస్తాను, సెర్చ్ రాస్తాను. సో స్మాల్ యూ ఇస్తాను ఇక్కడ. ఓకే, సో దీని పేరు ఏం రాస్తాను, SEARCH సెర్చ్. సో లెట్స్ సి. సో మనకి సేమ్ వాల్యూ, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏంటంటే సేమ్ వాల్యూ. సెర్చ్ ఫంక్షన్, ఫైండ్ ఫంక్షన్ సేమ్ థింగ్, కాకపోతే ఇది కేస్ సెన్సిటివ్, అది కేస్ ఇన్సెన్సిటివ్ అంతే. సో లెట్ మీ సే ఇట్ యాజ్ a don't summarize because I don't want to submit. So you can see that 2 1. ఇప్పుడు నేను ఫైండ్ కి వెళ్ళి ఇన్స్టెడ్ ఆఫ్ క్యాపిటల్ నేను స్మాల్ చేశాను అనుకోండి, I say small. ఇది చూసారా, అది ఫైండ్ చేయట్లేదు. ఈవెన్ యూ ఉన్నా అది క్యాపిటల్ ఉంటేనే ఫైండ్ చేస్తుంది, ఎందుకంటే అది కేస్ సెన్సిటివ్ కాబట్టి. అందుకే ఇక్కడ క్యాపిటల్ ఇవ్వాలి ఖచ్చితంగా. సో సెర్చ్ లో క్యాపిటల్ ఇచ్చిన స్మాల్ ఇచ్చిన ఇట్ వాస్ ఓకే. సో ఈ ఫంక్షన్స్ గుర్తుంచుకోవాలి. ఫైండ్ అండ్ సెర్చ్ ఆర్ కేస్, ఫైండ్ ఈజ్ కేస్ సెన్సిటివ్, సెర్చ్ ఈజ్ కేస్ ఇన్సెన్సిటివ్. సో ఇట్ విల్ ఆల్వేస్ ఫైండ్ ది పొజిషన్ ఆఫ్ ఎ పర్టికులర్ క్యారెక్టర్ ఇన్ ఎ స్ట్రింగ్. ఓకే, సో లెట్స్ గో నెక్స్ట్. ఫిక్స్డ్. సో ఫిక్స్డ్ అంటే ఏంటో చూద్దాం. ఫిక్స్డ్ అంటే లెట్స్ సే రౌండింగ్ లాంటిది అనమాట. సో ఒక నెంబర్ ఉంది అనుకోండి, రౌండ్ ఏ నెంబర్ టు ఏ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ డెసిమల్స్ అండ్ రిటర్న్ ద రిజల్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్. అంటే ఇక్కడ నుంచి వచ్చేది టెక్స్ట్ ఫార్మాట్ లో రిటర్న్ అవుతుంది అంటున్నారు.
సో అంటే సో లెట్స్ సే ఒక పర్టికులర్ నెంబర్ ఉంది, సో దాన్ని మీరు ఫిక్స్ చేయాలనుకుంటున్నారు, సో పర్టికులర్ టెక్స్ట్ వరకు ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ ఇస్ ఎ న్యూమరిక్ వాల్యూ ఇన్ ద కరెంట్ రో ఇన్ ఎ కాలమ్ PCT కాస్ట్ అండ్ రిటర్న్స్ ఇట్ యాజ్ ఎ టెక్స్ట్ విత్ 4 decimals అండ్ నో కామాస్. సో 4 decimals వరకు కావాలి విత్ నో డెసిమల్స్. నెంబర్ కెన్ హ్యావ్ మోర్ దెన్ 15 significant digits బట్ డెసిమల్స్ కెన్ బి యాజ్ లాంగ్ యాజ్ 127. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ ట్రైంగ్ టు. ఓకే, సో లెట్స్ సే దీనికోసం నేను ఏం చేస్తానంటే ఒక హార్డ్ కాల్ వాల్యూని చెక్ చేద్దాం దీనికి. సో ఈ లైక్ సింగిల్ వాల్యూ కాబట్టి నేను మెజర్ని రాసేస్తున్నాను, ఎందుకంటే అది ఏదైనా కాలమ్ రిఫర్ చేయట్లేదు, నేను టేబుల్లో ఉన్న కాలమ్ రిఫర్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా మెజర్ని రాసేస్తున్నాను. సో అంటే ఈ ఫంక్షన్స్ని కాలమ్స్లో యూజ్ చేసుకోవచ్చు, మెజర్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ సినారియో మీకు ఎప్పుడు ఎలా కావాలి అనేది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే క్లయింట్ లెట్స్ సే సింగిల్ వాల్యూలో కావాలి అంటున్నాడా, లేకపోతే లైక్ ఒక టేబుల్లో వేయాలి, ఒక గ్రాఫ్ లో ప్లేస్ చేసి అది లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ దానికి డివైడ్ అవుతూ రావాలా. సో బేస్డ్ అపాన్ అవర్ సినారియో విల్ ట్రై టు డిసైడ్. అంటే ఇది లైక్ ఇట్స్ లైక్ ఏ రిక్వైర్మెంట్ లైక్ ఏ న్యూ కాలమ్ ఆర్ లెట్స్ ఏ సింగిల్ వాల్యూ. సో మనం రిలేషన్షిప్స్ పెట్టడానికి ఎలా కావాలా కాలమ్ లాగా, లేకపోతే సింపుల్ గా ఒక మెజర్ లాగా కావాలి. సో దట్ ఈస్ వాట్ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో దానికోసం లెట్స్ సో టు అండర్స్టాండ్ అబౌట్ ద ఫిక్స్డ్, సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఫిక్స్డ్ అని రాస్తున్నాను, రైట్. ఫిక్స్డ్ అనే నెంబర్ రాసిన వెంటనే సో అది ఒక నెంబర్ని అడుగుతుంది. సో లెట్స్ ఐ విల్ సేయింగ్ దట్ 200.8000. ఓకే, 84.050. okay, so how many decimal places you want? Let's say I want 3 decimal places with commas or no commas. So let's say 1 pedam. So 1 is something like a with no commas antundi. So let's say fixed. Let's see what is the written result it will give. ఓకే, ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే దీని నుంచి వచ్చే రిటర్న్ వాల్యూ, ఇక్కడ నుంచి వచ్చే వాల్యూ ఏ ఫార్మాట్ లో ఉంటుంది, టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటుంది. అంటే ఫిక్స్డ్ ఫంక్షన్ యూజ్ చేస్తే మీకు ఏ డేటా రిటర్న్ అయ్యేది ఏ ఫార్మాట్ లో ఉంటుంది, టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూనిట్ అబ్జర్వ్. నెక్స్ట్ అసలు ఫిక్స్డ్ ఏం చేసిందో చూద్దాం. సో ఫిక్స్డ్ డ్రాగ్ చేసి చూద్దాం. సో వాట్ ఇట్ వాస్ సేయింగ్. సో మీరు ఏం చేశారు, సో నేను 3 decimals వరకే కావాలన్నాను. సో అందుకే అది ఏం చేసింది, 3 decimals వరకే ఇచ్చింది. 200.854 జీరోని తీసేసింది. ఇట్ వాస్ గివింగ్ మీ అండ్ ద రిటర్న్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ ఫార్మాట్. సో టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటే దీంతో వేరే దాన్ని ఇంటూ చేస్తే అది ఇంటూ అవ్వదు నాకు, బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ ఫార్మాట్. సో ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ లైక్ హోల్ నెంబర్ అయితే వేరే దాంతో ఇంటూ అవుతుంది. సో లెట్స్ సే 2008 ఇచ్చాను. సో 2008.850. లెట్స్ సీ ఇస్ దర్ ఎనీ చేంజ్. మనం అబ్జర్వ్ చేద్దాం దీంట్లో ఏదైనా చేంజ్ ఉందా. ద సేమ్ థింగ్ ఇట్ వాస్ గివింగ్ విత్ 3 decimals. సో ఎందుకంటే 3 అని ఇచ్చింది ఏంటంటే పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉండాలని ప్లేస్ చేశాను. సో దాంట్లో నాకు ఏమైనా లైక్ డిఫరెన్స్ చూపిస్తుంది అది. సో సేమ్ థింగ్ ఇట్ వాస్. ఇప్పుడు నేను 1 బదులు 0 ఇస్తాను. సో లెట్స్ సీ వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఐ కుడ్ సీ. సో 0 ఇచ్చాను, 0 ప్లేస్ చేస్తే ఏమైనా డిఫరెన్స్ చూడగలుగుతామా. సో ఇన్స్టెడ్ ఆఫ్ 1 ఐ హావ్ గివెన్. సో డిఫరెన్స్ ఏంటి, కామా ఇచ్చింది. అంటే కామా సెపరేటెడ్ కావాలి అంటే మీరు 0 ఇవ్వాలి, కామా సెపరేటెడ్ వద్దు అంటే 1 ఇవ్వండి. సో అండ్ దీనిలో రిటర్న్ ఫార్మాట్ ఏంటి, టెక్స్ట్ లో ఉంది. అంటే రిటర్న్ ఫార్మాట్ టెక్స్ట్. సో లెట్స్ సే I was trying to go with 2 3. Let's see. సో నేను ఏం చేస్తున్నాను, సో దాన్ని ఇంటూ 3 చేశాను. సో లెట్స్ సి. సో అది మనకి టెక్స్ట్ ఫార్మాట్ లో రిటర్న్ ఇస్తుంది. సో ఎప్పుడైతే నేను ఇంటూ 3 చేశానో సో చూడండి దాని పైన ఫార్మాట్ చూడండి, ఏ ఫార్మాట్ లోకి మారిపోయింది, అది ఏ ఫార్మాట్ లోకి మారిపోయింది, జనరల్ ఫార్మాట్ లోకి మారిపోయింది. అది జనరల్ ఫార్మాట్ అంటే లైక్ అది సూట్ చేసుకుంది. ఇది ఇప్పుడు టెక్స్ట్ ఫార్మాట్ లో లేదు, ఇట్స్ కే అని ఇచ్చిందంటే అది న్యూమరిక్ ఫార్మాట్ లో మారిపోయింది. సో దట్ ఈస్ వాట్. సో మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫిక్స్డ్ అనే దాంట్లో రిటర్న్ టైప్ ఏమిస్తుంది. సో ఇట్ విల్ బి రిటర్న్ టైప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్. మీకు టెక్స్ట్ ఫార్మాట్ లో ఇలా కామన్ సెపరేటెడ్ గా కావాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ ఫిక్స్డ్. అండ్ ఫిక్స్ విల్ ఆల్వేస్ ఫిక్స్ ది నెంబర్ ఆఫ్ డెసిమల్ పాయింట్స్ ఎంత కావాలి మీకు, ఆ డెసిమల్ పాయింట్స్ ని ప్లస్ 0 1. సో యూ వాంట్ ఎ కామా ఆర్ డోంట్ వాంట్ ఎ కామా. సో బేస్డ్ ఆన్ దట్. సో రేపొద్దున లైక్ నేను హార్డ్ కోడ్ వాల్యూ ఇచ్చాను, దీని బదులు మీరు ఏ కాలం అనే ఇవ్వచ్చు. లెట్స్ సే సేల్స్ ఉంది అనుకోండి, సేల్స్ అనే కాలం ఇస్తే సరిపోతుంది. సో అది ప్రతి రోకి రిపీట్ అవ్వాలి అంటే ఇది ఏం చేస్తారు, యూ విల్ క్రియేట్ ఇట్ యాజ్ ఎ క్యాలిక్యులేటెడ్ కాలం.
సో నేను ఒక సింగిల్ వాల్యూ మీకు జస్ట్ జనరల్ గా చూపించాలి, ఒక టేబుల్లో ఉన్న లేదు కాబట్టి ఆ వాల్యూని ఒక సింగిల్ వాల్యూ హార్డ్ కోడ్ చేయాలి కాబట్టి మెజర్ క్రియేట్ చేశాను. రేపొద్దున ఇది ఈచ్ రోకి వర్కౌట్ అవ్వాలి అన్నప్పుడు ఆ కాలం ఇచ్చేసి ఒక క్యాలిక్యులేటెడ్ కాలం లో న్యూ కాలం గా కూడా క్రియేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద నెక్స్ట్. సో నెక్స్ట్ ఏంటి, ఫార్మాట్. సో ఫార్మాట్ ఈజ్ సంథింగ్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు ఫార్మాట్ ది టెక్స్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్, అంటే ఒక దాన్ని డిఫరెంట్ ఫార్మాట్స్ లోకి మార్చచ్చు. సో ఈ ఫార్మాట్ మీరు ఇక్కడ చూసే ఉంటుంటారు. సో లెట్ మీ షో యూ వెరీ క్లియర్లీ వాట్ ఈస్ అ ఫార్మాట్. ఓకే, సో లెట్స్ సే నాకు ఒక డేట్ ఉంది. సో లెట్స్ సే మన దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డేట్ లేదు. సో నేను దానికోసం ఒక మెజర్ క్రియేట్ చేస్తున్నాను, నేనే హార్డ్ కోడెడ్ గా డేట్ ఇస్తున్నాను. ఓకే, సో అది టుడే ఉండొచ్చు. సో దాంట్లోంచి నాకు లైక్ ఇయర్ మంతే కావాలి. సో ఐ వాంట్ ద ఫార్మాట్ ఆఫ్ ఫార్మాట్ అంటే ఇది. సో ఇప్పుడు నాకు ఒక డేట్ ఉంది. సో డేట్ కోసం నేను ఏం చేస్తాను అంటే టుడే. సో టుడే ఇస్ మై గివ్స్ మీ ది కరెంట్ డేట్ మాట. సో దాన్ని నేను ఏం చేస్తాను అంటే ఫార్మాట్ అనే ఫంక్షన్ ఇస్తున్నాను. సో ఫార్మాట్ అనే ఫంక్షన్ లో నేను ఏం రాస్తానంటే, సో నాకేం కావాలంటే YY ఫార్మాట్ కావాలి. సో నేను మెజర్ గా ఎందుకంటే సింగిల్ వాల్యూ కావాలి. ఓకే, సో నేను ఎప్పుడైతే ఫార్మాట్ అని రాశానో సో అది ఆటోమేటిక్ గా టెక్స్ట్ లో చూపిస్తుంది. సో దీంట్లోకి ఏదో ఫార్మాట్ వచ్చింది, ఏంటి టెస్ట్ చేసి చూద్దాం, తర్వాత కాలం ఎలా క్రియేట్ చేయాలో కూడా చూద్దాం. సో లెట్స్ ఇప్పుడు నా డేటాలోకి వెళ్ళి నేను ఫార్మాట్ అని తీసుకుని రాస్తే చూడండి సెప్టెంబర్ YYY, అదొక ఫార్మాట్ స్ట్రింగ్ మాట. నేను యూజ్ చేసిన ఫార్మాట్ స్ట్రింగ్ ఏంటి, MMYY. ఓకే, సో లెట్స్ మనం దీన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏం చేద్దాం అంటే మన టేబుల్లోనే కొంచెం క్యాలెండర్ డేట్ ఒకటి వేద్దాం. సో దట్ అక్కడ నుంచి మనం క్యాలిక్యులేటర్ కాలం క్రియేట్ చేసి ఎలా ఫార్మాట్ మార్చాలో చూద్దాం. సో లెట్స్ సే విల్ ట్రై టు యాడ్. సో దీనికోసం ఏం చేద్దామంటే సో ఆర్డర్ డేట్ అనేది పెడదాం. ఓకే, సో సమ్ డేట్స్ వేసాను, ర్యాండమ్ డేట్స్. లెట్స్ సి. సో ఇది ఫస్ట్ డేట్ ఫార్మాట్ లో ఉంది, ఆటోమేటిక్ గా అదే చేంజ్ చేసుకుంటుంది. ఫార్మాట్ చేంజ్ చేసుకోకపోతే మనం కూడా చేంజ్ చేయొచ్చు. సో మనం ఎక్కడ చేంజ్ చేయొచ్చు, మన ట్రాన్స్ఫార్మ్ విండోలో ఎప్పుడు చేంజ్ చేయొచ్చు. దాన్ని ఏ ఫార్మాట్ లో ఉంటుంది కావాలి మనకి, డేట్ ఫార్మాట్ లో ఉంటే సరిపోతుంది. డేట్ అండ్ టైం లేదు కాబట్టి డేట్ ఫార్మాట్ లో చేంజ్ చేసుకుంటాం. సో లెట్స్ క్లోజ్ అండ్ అప్లై. మనం ఎప్పుడైతే డేట్ యాడ్ చేసామో అది ఎప్పుడు డేట్ అండ్ టైంలో ఉండేటట్టు చూసుకుంటే మనకి ఒక హైరార్కీ వస్తుంది. లైక్ ఇయర్ మంత్ అనే హైరార్కీ మనకి ఆటోమేటిక్గా వస్తుంది. కానీ క్లయింట్ ఏమన్నాడంటే సో ఈచ్ డేట్ కి నాకు అది ఏ మంత్ ఈ ఫార్మాట్ లో కావాలి అన్నాడు, లైక్ మంత్ ఇయర్ ఫార్మాట్. సో ఆ ఫార్మాట్స్ అన్ని కూడా మీరు లైక్ నాకు ఇది ఎలా రాశారు నాకు తెలియదు, MMYY అనేది. సో ఇవి నాకు ఈ ఫార్మాట్స్ ఎలా గుర్తుంటాయి, నేను ఎక్కడైనా చూసుకోవచ్చు ఈ ఫార్మాట్స్ అన్ని అంటే, మీరు ఎప్పుడైతే ఫార్మాట్ ట్యాబ్కి వెళ్తారో ఇక్కడ మనం ఎప్పుడైతే డేట్ తీసుకున్నాం కదా, సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. డేట్ వస్తే ఆ డేట్ తర్వాత పైన ఫార్మాట్స్ డిఫరెంట్ ఫార్మాట్స్ కనిపిస్తాయి. మనం ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ ని సో పైనే చేంజ్ చేసుకోవచ్చు. కానీ నేను కింద ఎందుకు చేంజ్ చేసుకుంటానంటే నాకు కావాల్సిన ఫార్మాట్ నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిక్స్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రతిసారి మొత్తం చేంజ్ చేయకుండా నాకు కావాల్సినప్పుడు నేను ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ ని చూస్ చేసుకోవచ్చు. సో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో లెట్స్ సే మనకి డేట్ వచ్చిందా, ఆర్డర్ డేట్ వచ్చింది చూసారా. ఆర్డర్ డేట్ మీద క్లిక్ చేస్తాను చూడండి. సో అది చూడండి డేట్ ఫార్మాట్ చూడండి, పైన చూస్తే మీకు ఎన్ని ఫార్మాట్లు కనిపిస్తాయి చూడండి. సో నేను రాసిన వన్ ఆఫ్ ది ఫార్మాట్, దీంట్లో ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయి చూడండి. DDMM అంటే ఈ ఫార్మాట్ లో వస్తుంది, DDMMYY అంటే ఈ ఫార్మాట్, DD-MMYY, సో DDYY. సో ఇక్కడ మీరు ఇచ్చారనుకోండి ఫార్మాట్, ఒక ఫార్మాట్ ఫిక్స్ అయిపోతుంది. లైక్ ఇక్కడ ఇస్తే ఒక ఫార్మాట్ ఫిక్స్ అయిపోతుంది. అలా కాకుండా నాకు డైనమిక్ గా కావాలి ఫార్మాట్. సో లెట్ మీ డైనమిక్ అంటే ఏంటి, సో లెట్ మీ షో యూ.